తెలంగాణలోని 3 ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఈడీ షాక్ ఇచ్చింది. మేనేజ్మెంట్ కోటా కింద సీట్లు కేటాయించి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలపై సోదాలు నిర్వహించింది. మొత్తం 9 కోట్లకు పైగా విలువైన ఆస్తులను సీజ్ చేసింది. తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల అక్రమ దందాపై ఈడీ ఫోకస్ పెట్టింది. 3 మెడికల్ కాలేజీల ఆస్తుల్ని అటాచ్ చేసింది. పీజీ మెడికల్ సీట్లను బ్లాక్ చేయడంతో పాటు వాటిని అక్రమంగా మేనేజ్మెంట్ కోటా సీట్ల కింద కేటాయించి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలు తీసుకుంది. ఈ వ్యవహారంలో 9,71,00,000 రూపాయల ఆస్తులు అటాచ్ అయ్యాయి. చల్మెడ ఆనందరావు కళాశాలకు చెందిన 3,33,00,000, ఎంఎన్ఆర్ కళాశాలకు చెందిన 2,01,00,000 రూపాయలు, మల్లారెడ్డి మెడికల్ కాలేజీకి సంబంధించి 1,50,00,000 నగదు, 2,89,00,000 రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. కొందరు వ్యక్తులు, ఏజెన్సీలు, పలువురు నీట్ విద్యార్థులతో కలిసి తెలంగాణలోని పలు ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లోని పీజీ సీట్లను బ్లాక్ చేస్తున్నారని కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ వరంగల్లోని మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా గతేడాది జూన్లో తెలంగాణలోని 16 చోట్ల ఈడీ సోదాలు చేసింది. మల్లారెడ్డి కళాశాలలో చేపట్టిన సోదాల్లో 1,04,00,000 రూపాయలను స్వాధీనం చేసుకుంది. బ్యాంక్ ఖాతాల్లోని 2,89,00,000ను ఈడీ నిలుపుదల చేసింది.